వెల్కమ్ టు ఈగిల్ హెల్త్. నేను మీ డాక్టర్ కృష్ణప్రియ, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. అలాగే మనం హెల్దీ హెయిర్ ఉండటానికి, జుట్టు బాగా డ్యామేజ్ అయిపోకుండా ఉండటానికి, అలాగే ఊడిపోయిన జుట్టు తిరిగి రీగ్రోత్ రావడానికి కూడా కొంత ఆహారపరంగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. దాన్నే మనం ఏంటంటే పోషకాహారం అంటాం, లేదంటే బ్యాలెన్స్డ్ డైట్ అంటాం. కరెక్ట్గా చెప్పాలి అంటే ఒకే టైప్ ఆఫ్ ఆహారం బలంగా ఉందని చెప్పి అతిగా మనం ఎక్కువ తినేసినా కూడా ఒకే టైప్ ఆఫ్ ఆహారం తీసుకోవడం వల్ల కూడా బెనిఫిట్ అనేది పెద్దగా ఉండదు. ఈ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం వల్ల ఏంటంటే అందులో మనకి విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ, ప్రోటీన్స్ కానీ, కార్బోహైడ్రేట్స్ కానీ అన్నీ, అలాగే ఫ్యాట్స్ కూడా అన్నీ కూడా సమతుల్యంగా వెళ్తాయి అన్నమాట. ఈ సమతుల్యమైన బ్యాలెన్స్డ్ ఆహారం తీసుకుంటేనే జుట్టు బాగుంటుంది మనకి. పర్టికులర్గా ఏంటంటే హెయిర్ మనకి బాగా కామన్గా పోవడానికి చాలామందికి ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ప్రీవియస్ వీడియోస్లో క్రాష్ డైట్స్ చేయటం వల్ల కానీ, పర్టికులర్గా ఐరన్ డెఫిషియన్సీ రావటం కానీ, అలాగే ఏంటంటే ఆకుకూరలు తీసుకోపోవడం కానీ, బాగా ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల కానీ, ఇర్రెగ్యులర్గా తినటం, జంక్ ఫుడ్ తినటం, కలర్డ్ ఫుడ్స్ తీసుకోవడం. ఎందుకంటే బయట తినే ఆహారంలో చాలా వాటికి ఏంటంటే ఈ కలరింగ్స్ ఎక్కువ వాడతారు మనకి. సోడియం మోనోగ్లూటామేట్ అంటాము, అవి చాలా మనకి డేంజరస్ థింగ్స్ అనమాట. సో అలాంటివి ఎక్కువ తినటం వల్ల ఏంటంటే ఆ ప్రోటీన్ తీసుకోవడం వల్ల జరిగే హెల్త్ కంటే కూడా ఏంటంటే ఈ ప్రిజర్వేటివ్స్, కెమికల్స్ ఇవన్నీ వాడటం వల్ల వచ్చే నష్టం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అది కాకపోతే తెలియట్లేదు చాలామందికి. అందువల్ల ఏంటంటే సాధ్యమైనంత వరకు ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ, ఫాస్ట్ ఫుడ్స్ కానీ, అలాగే క్యాండ్ ఫుడ్స్ కానీ ఎంతవరకు మీరు అవాయిడ్ చేయగలిగితే, కుదిరితే మటుకు అంతవరకు అవాయిడ్ చేయండి. డెఫినెట్గా మ్యాక్సిమం ట్రై చేయండి. న్యాచురల్ ఫుడ్స్ కానీ, హోమ్ మేడ్ ఫుడ్స్, ఎటువంటి కెమికల్స్ లేనివి, ఫ్రెష్గా ప్రిపేర్ అయిన ఫుడ్స్ అని చాలా ఇంపార్టెంట్. సో మనకి ప్రధానంగా హెయిర్ అనేది ఏంటంటే ప్రోటీన్, అది కెరాటిన్, అందులో మనకి సల్ఫర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రోటీన్తో తయారు చేసినవి. అంటే బాడీ బిల్డింగ్ మెటీరియల్ ప్రోటీన్ అంటే. ఈ ప్రోటీన్స్ అనేవి పర్టికులర్గా ఏంటంటే వెజిటబుల్ ప్రోటీన్ ఉంటుంది, యానిమల్ ప్రోటీన్ ఉంటుంది. వెజిటబుల్ ప్రోటీన్ అంటే ఏంటంటే మనం తినే పప్పు దినుసులు, అంటే అది కందిపప్పు అవ్వచ్చు, మినపప్పు అవ్వచ్చు, పెసరపప్పు అవ్వచ్చు, అలాగే మనకి బొబ్బర్లు అంటాం, రాజ్మా అంటాం. ఈ అన్ని రకాల పప్పు దినుసుల్లో కూడా ఉండేది ప్రోటీన్ మనకి వెజిటబుల్స్లో. అలాగే ఏంటంటే మనకి బీన్స్ గింజలు అంటాం, సోయా బీన్స్ అంటాం, ఇది కూడా హయ్యెస్ట్ ప్రోటీన్ ఉంటుంది. సోయాబీన్లో మనకి వెజిటేబుల్ ఫుడ్స్లో హయ్యెస్ట్ ప్రోటీన్ 33% ప్రోటీన్ ఉంటుంది, ఈక్వల్ టు మీట్ అనమాట. మనం తినే నాన్ వెజిటేరియన్ ఫుడ్స్తో ఈక్వల్గా ఉంటుంది వెజిటేరియన్ ఫుడ్. సో ప్యూర్ వెజిటేరియన్స్ అయినా సరే కూడా ఏంటంటే రెగ్యులర్గా ఈ పప్పు దినుసులు అనేవి అవి మనకి మొలకలు తీసుకోవచ్చు, లేదు అంటే కనుక నానబెట్టి ఉడకబెట్టినవి అనమాట. అవి అంటే మనం గుగ్గిళ్ళు అంటాం కదా, శనగలు, బొబ్బర్లు, రాజ్మా లాంటివి మనం నానబెట్టి ఉడకబెట్టినవి కూడా తీసుకోవచ్చు, టేస్టీగా చేసుకుని తినొచ్చు. అలాగే వీటితో పాటు ఏంటంటే మనకి ఆకుకూరలు, గ్రీన్ లీవ్స్ అంటాం. సో ఈ తోటకూర కానీ, పాలకూర కానీ, బచ్చల కూర కానీ, మెంతి కూరలు కానీ, ఈ అన్ని ఆకుకూరల్లో కూడా మనకు తెలియకుండానే చాలా ఐరన్ కంటెంట్ కానీ, విటమిన్స్ వెళ్తాయి. మెగ్నీషియం కానీ, మ్యాంగనీస్ కానీ, ఐరన్ కంటెంట్స్ కానీ, కాపర్ కానీ, ఈ సెలీనియం కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే ఆకుకూరల ద్వారా వెళ్తాయి. ఇవి తినటం వల్ల కూడా ఏంటంటే మనకి బ్లడ్ బాగా పడుతుంది, రక్తం బాగా పడుతుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా వారంలో కనీసం 4-5 రోజులన్నా కూడా ఆల్టర్నేట్ డేస్ కానీ ఆకుకూరలు తీసుకోవడం వల్ల ఏంటంటే అది కలపడం అవ్వచ్చు, విడిగా ఆకుకూర ఫ్రై అవ్వచ్చు, పప్పు ఆకుకూర కానీ వచ్చి ప్రిపరేషన్ ఏదైనా సరే కూడా ఏంటంటే ఆయిల్ తక్కువ ఉండే ప్రిపరేషన్స్ మనం కూరల్లాగా తీసుకోవడం వల్ల ఏంటంటే ఎక్కువ టూ మచ్ ఓవర్ బాయిలింగ్, టూ మచ్ ఓవర్ ఫ్రై అయిన ఫుడ్స్ కంటే కూడా ఉడకబెట్టిని తీసుకోవడం వల్ల ఏంటంటే విటమిన్స్ ప్రధానంగా ఎక్కువగా వెళ్తాయి. అంటే అవన్నీ వేస్ట్ అయిపోకుండా ఉంటాయి. అలాగే రైస్ తీసుకున్నప్పుడు కూడా ఏంటంటే మోస్ట్ పాలిష్డ్ ఫుడ్ కాకుండా బ్రౌన్ రైస్ తీసుకోవడం వల్ల కూడా ఏంటంటే మనకి చాలా వైటమిన్ బి కాంప్లెక్స్ బాగా వెళ్తుంది. ఈ మోస్ట్ పాలిష్డ్ ఫుడ్లో ఏంటంటే మనకేం బి కాంప్లెక్స్ వెళ్ళదు. దానివల్ల ఏంటంటే మనం ఎంత తిన్నా కూడా విటమిన్స్ వెళ్ళేది తక్కువ ఉంటుంది. ఈ కార్బోహైడ్రేట్, క్యాలరీస్ ఒకటే మనకి యాడ్ అయిపోతూ ఉంటాయి. అందువల్ల ఏంటంటే మనకి అన్పాలిష్డ్ రైస్ కానీ, లేదంటే సింగిల్ పాలిష్ రైస్ కానీ, బ్రౌన్ రైస్ కానీ తీసుకోవడం వల్ల మనకి చెప్పలేము అంత ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది అనమాట. ఈ విటమిన్స్, థైమిన్ అని, రైబోఫ్లావిన్ అని, ఇవి కావాల్సినవన్నీ కూడా మనకి దాని ద్వారా వెళ్తాయి. సో క్వాలిటీ ఆఫ్ రైస్ ఇంపార్టెంట్, అలాగే క్వాలిటీ ఆఫ్ ఫుడ్. ఇవాళ రేపు ఏంటంటే మనకు అన్ని పెస్టిసైడ్స్ ఎక్కువైనాయి, కెమికల్స్ ఎక్కువైనాయి. సో మనం తినే కూరగాయల్లో కూడా మనకి తెలియకుండానే చాలా కన్జ్యూమ్ చేస్తున్నాం. సో ఆర్గానిక్ అంటారు కానీ అవి ఎంతవరకు ఆర్గానిక్ మనకు తెలియదు. ఇంకా వీలైతే మనం చేసుకోగలిగింది ఏంటంటే కిచెన్ గార్డెన్ చేసుకుంటే ఇంకా చాలా మంచిది. వీలైనప్పుడు ఇంట్లో కూడా ఇప్పుడు అన్ని కూరగాయలు మనకి కుండీల్లో పండించుకోగలుగుతున్నాం. ఇంకా చేయగలిగితే నిజంగా మనకి పేరెంట్స్ అంతకే కేర్ ఉండి టైం స్పెండ్ చేయగలిగితే కనుక ఏంటంటే కూరగాయలు కూడా మనం అలా చేసుకోవచ్చు. సో దట్ కెమికల్స్ మనం అవాయిడ్ చేసుకోవచ్చు. బట్ అందరికీ అది కుదరదు. బట్ ఏంటంటే ఉన్నంతలో ఏంటంటే వాటిని క్లీన్ చేసుకునే విధానం కానీ, కొద్దిగా ఏంటంటే సాల్ట్తో క్లీన్ చేసుకోవడం వల్ల, హాట్ వాటర్తో క్లీన్ చేయడం వల్ల ఏంటంటే పెస్టిసైడ్స్ కానీ, కెమికల్స్ కానీ చాలా వరకు వాటర్లో డ్రైన్ అవుతాయి. తర్వాత కుక్ చేసుకోవడం వల్ల కూడా ఏంటంటే మనం కొద్దిగా తినే దాంట్లో అట్లీస్ట్ పొల్యూషన్ తగ్గించుకోగలుగుతాం అనమాట. ఈ న్యూట్రిషన్లో ఎలా మనం రైస్ మనం క్వాలిటీ తీసుకుంటున్నామో
అలాగే మన ఆకుకూరలు తీసుకోవడంతో పాటు అలా మిల్క్ ఇంకోటి మనకి చాలా ఇంపార్టెంట్, హోల్ ఫుడ్ అంటాం దీన్ని. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి మనకి ఈవెన్ 70 ఇయర్స్ 80 ఇయర్స్ వాళ్ళకి కూడా మనకి మిల్క్లో ఏంటంటే సాధారణంగా అన్నీ వెళ్ళిపోతాయి. ప్రోటీన్స్ వెళ్తాయి, కార్బోహైడ్రేట్స్ వెళ్తాయి, ఫ్యాట్స్ వెళ్తాయి, అలాగే లాట్ ఆఫ్ కాల్షియం వెళ్తుంది. ఇవి తీసుకోవడం వల్ల కూడా ఏంటంటే సింగిల్ బెస్ట్ ఫుడ్ అనమాట అది. దాంతో కూడా మనకి హెయిర్కి చాలా ప్రొటెక్షన్ వస్తుంది. అలాగే ఇంకో సింపుల్ ఏంటంటే వెజిటేరియన్ కమ్ నాన్ వెజిటేరియన్ డైట్ ఏంటంటే ఎగ్. ఈ ఎగ్ అనేది ఏంటంటే మనకు కంప్లీట్ బ్యాలెన్స్డ్ డైట్ వెళ్తుంది. దానిలో ది బెస్ట్ ప్రోటీన్ అనమాట, ఆల్బుమిన్ అంటాం. అందులో మనకి మంచి ప్రోటీన్ వెళ్తుంది. దాంతోపాటు ఏంటంటే ఎగ్ యోక్లో అంటే పచ్చసనం అంటాం కదండి, దానిలో ఏంటంటే మనకి ఈ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్, ఏడీఈకే విటమిన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే హెయిర్కి చాలా ఇంపార్టెంట్ బాడీతో పాటు. సో ఈ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ అన్నీ కూడా ఏంటంటే ఎగ్ యోక్లో వెళ్తాయి. అలాగే ఇందులో ఉండే కొలెస్ట్రాల్ కూడా ఏంటంటే ది బెస్ట్ కొలెస్ట్రాల్, సేఫ్ కొలెస్ట్రాల్ అనమాట. అసలు ఎగ్లో మనకి బ్యాడ్ అనేది ఏమి ఉండదు. సో అందుకని ఏంటంటే ఎగ్ తిన్నప్పుడు ఏంటంటే ఎప్పుడు కూడా హోల్ ఎగ్ తీసుకోవడం అనేది చాలా మంచిది పిల్లలకి పర్టికులర్గా అనమాట. ఎందుకంటే కొంచెం ఒక ఏజ్ వచ్చిన తర్వాత హెల్త్ ఇష్యూస్, ఒబెసిటీ అని, లేదంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడం అని, లేదంటే బీపీ అని, షుగర్ అని ఇవన్నీ ఎక్కువ చూస్తున్నాం కాబట్టి, ఎందుకంటే మన జీవన విధానం మారి సెడెంటరీ లైఫ్ స్టైల్ వచ్చింది. అంటే ఎక్కువ గంటలు మనం కూర్చునే వర్క్ చేస్తున్నాం. దాంతో ఏంటంటే కొన్ని రావాల్సిన వాటికంటే కూడా ఎక్స్ట్రా వస్తున్నాయి మనకి. ఈ ఊబకాయంలాగా ఒళ్ళు పెరగడం కానీ, కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడం, ఫాస్ట్ ఫుడ్స్ తినడం వల్ల కానీ, ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్స్ తినడం వల్ల కూడా ఏంటంటే హై లెవెల్స్ ఆఫ్ కొలెస్ట్రాల్స్, ట్రైగ్లిసరైడ్స్ పెరుగుతున్నాయి. సో అందువల్ల ఏంటంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత డెఫినెట్గా మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. కొద్దిగా ఎక్సర్సైజ్ కూడా ఉండాలి. తిన్నది క్యాలరీస్ బర్న్ చేయాలి కదా మరి. అందుకని అది కూడా చాలా ఇంపార్టెంట్. లైఫ్ స్టైల్లో మనం అలవాటు చేసుకోవాల్సింది యోగా కానీ, ఎక్సర్సైజ్ కానీ, వాకింగ్ కానీ, సింపుల్ థింగ్సే చేయొచ్చు. ఎక్కడికో ఏదో జిమ్లోనే జాయిన్ అవ్వాలి, అక్కడే చేయాలని ఏం రూల్ లేదండి. ఇంట్లోనే మీరు కాసేపు పావుగంట వాకింగ్ చేయొచ్చు, యోగా చేయొచ్చు, లేదంటే స్కిప్పింగ్ చేయొచ్చు. వీటి వల్ల కూడా మనకు తెలియకుండానే చాలా బెనిఫిట్ అవుతుంది రెగ్యులర్గా అవి మనం మెయింటైన్ చేసుకోవడం వల్ల. సో ఎప్పుడైతే మనం ఈ డైట్తో పాటు ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్, సడెంటరీగా గంటలు కూర్చోవడం, టీవీ దగ్గర కూర్చోవడం, లేదంటే టీవీ ఎదురుగా కూర్చొని తినడం, ఇలాంటి అలవాట్లు మానుకోగలిగినా కూడా మనకు తెలియకుండానే చాలా క్యాలరీస్ మనం సేవ్ చేసుకున్న వాళ్ళు అవుతాం. అన్నెసరీ ఈటింగ్ అనేది కూడా తగ్గిపోతుంది. ఈ జంక్ ఫుడ్ కూడా ఏంటంటే టీవీ దగ్గర కూర్చున్నప్పుడు పిల్లలు కూడా ఏంటంటే దే కన్జ్యూమ్ లాట్ ఆఫ్ జంక్ ఫుడ్స్ అనమాట. సో అందువల్ల ఏంటంటే ఫుడ్ అనేది డైనింగ్ టేబుల్ దగ్గరే తినాలి, అక్కడ కూర్చొని తినాలి. అలాంటి అలవాట్లు చేయడం వల్ల కూడా ఏంటంటే ఈ జంక్ ఫుడ్ కన్సంప్షన్ కూడా చాలా వరకు తగ్గిపోద్ది మెయింటెనెన్స్లో. మనకి రెగ్యులర్గా పేరెంట్స్ అలాంటి కొంచెం చిన్న మార్పులు చేర్పులు పిల్లలకి చేయడం వల్ల చాలా బెనిఫిట్ అవుతుంది వాళ్ళకి ఆ హ్యాబిట్ చేయడం వల్ల. సో ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏంటంటే రైస్ ఒకటి, వెజిటబుల్స్ ఒకటి, మిల్క్, ఎగ్ ఇవన్నీ కూడా బేసిక్ ఫుడ్ అనమాట. సోయాబీన్స్ అవ్వచ్చు, బీన్స్ అవ్వచ్చు. అలాగే ఏంటంటే మనకి లాట్ ఆఫ్ ఫైబర్ కూడా ఇంపార్టెంట్ బాడీలో. క్యాబేజ్ అవ్వచ్చు, క్యాలీఫ్లవర్ అవ్వచ్చు, అవి కూడా చాలా మంచిది. ఇవి కాకుండా ఏంటంటే కమింగ్ టు యానిమల్ ప్రోటీన్ అంటే ఇందులో ఏంటంటే పర్టికులర్గా ఫిష్ ఈజ్ ద బెస్ట్ వన్ అనమాట. ఇందులో మనకి ఫ్యాట్ ఉండదు, హెయిర్కి కానీ జనరల్ బాడీకి కూడా. పర్టికులర్గా ఒమేగా 3 అనే మనకి సప్లిమెంట్స్ వెళ్తాయి అనమాట. ఇది చాలా ఉపయోగం మనకి. అందువల్ల ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ మనం ఏంటంటే మీటు, చికెన్ కంటే కూడా ఏంటంటే ఫిష్ ఎక్కువ తీసుకోగలిగితే కనుక చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఓవరాల్గా బాడీ హెల్త్ చాలా బాగుంటుంది మనకి. మ్యాక్సిమం కన్జంప్షన్ వీక్లీ 2-3 తీసుకున్నా కూడా మనకి ఎటువంటి జబ్బు ఉండదు. మీరు అంత తిన్నా కూడా దానిలో మనకి కొవ్వు అనేది చేరుకోవడం ఉండదు మనకి. సో ఈ ఒమేగా 3 ఎక్కువ వెళ్తాయి. అలాగే ఈ ఫిష్తో పాటు ఏంటంటే చికెన్ కానీ, మీట్ కానీ, లివర్ కానీ ఇవన్నీ కూడా బెస్ట్ ఫుడ్స్ ఆల్టర్నేటివ్గా. కాకపోతే తినమని చెప్పామని చెప్పి మనం ఎక్కువగా తినటం మంచిది కాదు. ఇక రెగ్యులర్గా తీసుకునే వాళ్ళు ఏంటంటే డైలీ ఒక 100 గ్రామ్స్ 150 గ్రామ్స్ మనం మిగతా కూరగాయలతో పాటు కలిపి మనం కుక్ చేసుకుని తీసుకోవచ్చు. సో దట్ ఆ బ్యాలెన్స్డ్ డైట్ వెళ్తుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కొంతమంది ఏంటంటే పర్టికులర్గా వెజిటేరియన్ కంటే కూడా నాన్ వెజిటేరియన్ లైక్ చేస్తారు. కాకపోతే లైక్ చేసినా కూడా ఏంటంటే అది ఎక్కువ మనం వండింది తీసుకోవడం బెటర్. బాగా డీప్ ఫ్రైస్, ఆయిల్ ఫ్రైస్ మటుకు సాధ్యమైనంత వరకు మీ ప్రిఫరెన్స్ ఇవ్వగలిగితే కనుక జనరల్ కుక్డ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనం గ్రిల్డ్ ఫుడ్ అంటాం. దానిలో ఏంటంటే విటమిన్స్ ఎక్కువ ఉంటాయి, విటమిన్స్ పోవు మనకి. అలాగే ఏంటంటే ఈ ఆయిల్ వల్ల దానివల్ల వచ్చే చేటు కూడా మనకి ఎక్కువ ఉండదు. అందువల్ల ఏంటంటే గ్రిల్డ్ ఫుడ్స్ కానీ బాయిల్డ్ ఫుడ్స్ దానిలో మసాలా తగ్గించేసుకుని బాయిల్ చేసుకుని తీసుకోవడం వల్ల కూడా ఏంటంటే న్యాచురల్గా హెల్త్ మనకి చాలా బాగుంటుంది. సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయి తిన్నదాని వల్ల పర్టికులర్గా. సో అందువల్ల ఏంటంటే ఈ బ్యాలెన్స్డ్ డైట్ అనేది ఇంపార్టెంట్. అందులో అన్నీ ఉండాలి. మనకి ఫ్యాట్ కూడా ఇంపార్టెంటే, అలాగే నెయ్యి వాటం కూడా ఇంపార్టెంటే. కాకపోతే ఎంత తినాలి, ఎలా తినాలి అనేది డెఫినెట్గా మనం ఎప్పుడు ఒక విషయం ఉండాలి. ఇష్టమని చెప్పి అతిగా కన్జ్యూమ్ చేయడం, లాట్ ఆఫ్ స్వీట్స్ కన్జ్యూమ్ చేయడం, ఎక్కువ షుగర్ ఫుడ్స్ కన్జ్యూమ్ చేయడం కూడా మంచిది కాదు. ఎందుకంటే ఈ లాట్ ఆఫ్ షుగర్స్ వెళ్ళటం వల్ల ఏంటంటే ఇంత చిన్న షుగర్ మనం తిన్నా కూడా, స్వీట్ తిన్నా కూడా అందులో లాట్ ఆఫ్ ఆయిల్ వెళ్తుంది, డైరెక్ట్ షుగర్ వెళ్తుంది. కాబట్టి ఏంటంటే కొంచెం అలాంటి డైరెక్ట్ స్వీట్స్ తీసుకోవడం అలాంటివి తగ్గించి కొంచెం ఏంటంటే స్వీట్ స్లోగా వెళ్ళేది బాడీలోకి, అంటే లో గ్లైసిమిక్ ఇండెక్స్ అంటాం.
ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉండే ఫుడ్స్ ఏంటంటే రా వెజిటబుల్స్ కానీ రా ఫ్రూట్స్ కూడా ఏంటంటే జ్యూసెస్ కంటే కూడా ఫ్రూట్ పరంగా మనం పైన ఉండే తొక్కతో తినగలిగితే యాపిల్ కానీ ఇలాంటివి వాటి వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది. అలాగే మనం నారింజలు తిన్నా కమలాలు తిన్నా లాట్ ఆఫ్ వైటమిన్ సి వెళ్తుంది మనకి, న్యాచురల్ ఫుడ్స్ అనమాట. సో వాటిలో కూడా ఏంటంటే తొన్నల పరంగా తినగలిగితే కనుక ఏంటంటే మనం తీసుకునే కార్బోహైడ్రేట్స్ విటమిన్స్తో పాటు ఏంటంటే రా ఫుడ్ కూడా వెళ్తుంది. ఈ రా ఫుడ్ వెళ్ళినప్పుడు ఏంటంటే అది మనకి బ్రేక్ అయ్యి బ్లడ్లో కలిసేయడానికి టైం పడుతుంది కాబట్టి షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి. సో మనకి చాలా హెల్త్కి ఉపయోగం అవుతుంది అనమాట. ఆ స్లో రిలీజ్ వల్ల మెటబాలిజం బాగా మెయింటైన్ అవుతుంది, హెల్త్ ఉంటుంది, అన్ని రకాలుగా మనకు బాగుంటుంది. టోటల్ బాడీ హెల్త్ ఉంటుంది. టోటల్ బాడీ బాగుంటే జుట్టు ఆటోమేటిక్గా బాగుంటుంది మనకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ హెల్త్. థ్యాంక్ యూ. Like and subscribe Eagle Health and Beauty.